తెలుగుదేశం పార్టీలో ఒకనాడు అధినేత అంటే అందరికీ ఒక రకమైన భయం ఉండేది. అధిష్టానం ఆదేశిస్తే ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్టు ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చంద్రబాబు నాయకత్వాన్ని కింద స్థాయి నేతలు సవాల్ చేస్తున్నారు. చంద్రబాబుని ఏ మాత్రం ఖాతరు చేయడానికి సిద్ధంగా లేము అనే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు కన్నెర్ర చేశారు, బాబు ఆగ్రహించారు, ముఖ్యమంత్రి ఆదేశించారు, ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నా అవి ఫలితాన్ని ఇవ్వట్లా. ఏ నాయకుడిని దారికి తెచ్చుకోవడంలో టీడీపీ నాయకత్వం సమర్థవంతంగా సాగలేకపోతుంది. ఇది అనేక అంశాల్లో ప్రస్ఫుటంగా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఉదంతంలో బహాటం అయింది. ఇప్పుడు మరోసారి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉదంతం అదే కథను రిపీట్ చేస్తోంది. చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు, అధిష్టానం ఆగ్రహించింది, ఎమ్మెల్యే తీరు మీద కస్సు బుస్సులాడింది. ఇలాంటివన్నీ ఒట్టి తమ అనుకూల మీడియాలో ప్రకటనలు చేసుకోవడానికే పరిమితం అవుతున్నాయి. వరుస ఉదంతాలు వెలుగులోకి వస్తున్న దగ్గుపాటి ప్రసాద్ని కట్టడి చేయగలిగినటువంటి వాళ్లే కనిపించట్లేదు. ఇప్పటికే చాలామంది నాయకుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇదే తీరున కొనసాగుతోంది. ముఖ్యంగా టీడీపీ నాయకత్వం వ్యవహార శైలి అదే ధోరణిలో ఉంది. నాయకుల మీద ఏదో సూచాయిగా మాటలు చెప్పడం తప్ప కఠినంగా వ్యవహరించి కంట్రోల్ చేయగలిగేటువంటి స్థాయిలో ఉంది అని చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అసలు టీడీపీ నాయకత్వానికి తమ పార్టీ ఎమ్మెల్యేల మీద, తమ పార్టీ నేతల మీద ఏమాత్రమైనా పట్టు ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇటీవల కాలంలో టీడీపీ ధోరణి మారింది. ఎన్నికల నాడు అనేక మందికి టికెట్ల అమ్మకాలకు పూనుకుంది. అది బాహాటంగా కొలికిపూడి శ్రీనివాసరావు 5 కోట్ల రూపాయలకి కేశినేని చిన్ని ద్వారా కొనుగోలు చేశాను అంటూ వెల్లడించినటువంటి విషయం స్పష్టం చేసింది. ఎస్ఐ రిజర్వ్డ్ సీటు ఇటీవల కాలంలో ఎన్నడూ టీడీపీ గెలవని నియోజకవర్గంలోనే 5 కోట్ల రూపాయలు ఒక టికెట్కి తీసుకుంటే మిగిలినటువంటి జనరల్ స్థానాల్లో భారీగా అవకాశాలు ఉంటాయని భావించిన నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయల చొప్పున కొల్లగొట్టుంటారో ఇటే అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద మొత్తంలో నిధులు పార్టీకి సమర్పించి టికెట్లు కొనుగోలు చేసినటువంటి నేతలు కావడంతోనే ఇప్పుడు చంద్రబాబు కానీ ఆయన పార్టీలోని ముఖ్య నేతల మాట మీద కానీ ఎవ్వరికీ గౌరవం ఉన్నట్టు కనిపించట్లేదు. అనేక నియోజకవర్గాల్లో ఇవన్నీ మనకి తేట తెల్లం చేస్తున్నాయి. వరుస అనుభవాలు సుస్పష్టంగా చాటుతున్నాయి. ఒక్క తిరువూరే కాదు, కావలి, ఉదయగిరి, ఇప్పుడు అనంతపురం, అనేక నియోజకవర్గాలు రాష్ట్రమంతా ఆ మూల ఈ మూల అనే తేడా లేకుండా అనేక చోట్ల నేతలంతా అధిష్టానం మీద కాళ్ళ ఎగరేసి తిరుగుతున్నటువంటి తీరు దానికి తార్కాణంగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్కి సంబంధించినటువంటి ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని కట్టడి చేయడానికి చంద్రబాబు సాహసిస్తారా? ఆయన మీద చర్యలకు పూనుకోగలుగుతారా? ఆయన నియంత్రించడం చంద్రబాబు వల్ల సాధ్యమయ్యే పనేనా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదేచ్ఛగా చెలరేగిపోతూ అనంతపురానికి తాను ఏదో సామంత రాజ్యానికి అధినేతనన్నట్టుగా సాగిపోతున్నటువంటి ధోరణితో తెలుగుదేశం పార్టీ మొత్తం జిల్లా వ్యాప్తంగా పరువు కోల్పోతోంది. అయినా టీడీపీ అధిష్టానం కట్టడి చేయలేక చేతులెత్తేస్తుంది. మరి ఇప్పుడైనా ఆయన్ని నియంత్రించడానికి తగ్గట్టుగా చంద్రబాబు రంగంలో దిగుతారా? కనీసం చర్యలైనా పూనుకుంటారా? కనీసం సస్పెన్షన్ వరకు అయినా వెళ్ళకపోయినా ఏదో రూపంలో ఆయన నియంత్రించే వరకు వెళ్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. కానీ చంద్రబాబుకి అంత ధైర్యం ఉందా అనే మాట కూడా రెండో వైపు నుంచి వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం? చంద్రబాబు ఏ మేరకు నియంత్రించగలరు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు.